హాయ్ హలో ఫ్రెండ్స్, కీటెక్ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మనం కొన్ని ఫ్రీ ఎస్సీఓ టూల్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో. సో జనరల్గా మనం అంతకుముందు చూసుకుంటే అమెజాన్ అఫిలియేట్ గురించి మాట్లాడాము. సో దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి ఏంటనేది చూపించాను. సో ఇప్పుడు ఈసారి ఫ్రీ ఎస్సీఓ టూల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఒక డబ్బులు సంపాదించే మిషన్స్ లాంటివి. కొన్ని ఆర్టికల్స్ని మనం ఎలా రీరైట్ చేయాలి, ఇంగ్లీష్లో ఉన్న ఆర్టికల్స్ ఎలా రీరైట్ చేయాలి, కొన్ని వెబ్సైట్ల పేర్లు అండ్ మీకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రీ ఎస్ఈఓ టూల్స్ చాలా 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 ఉపయోగపడతాయండి. ఎందుకంటే మనం ఏదైనా రాస్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ వాటి వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చాలా ఉన్నాయి. సో ఈరోజు నేను కొన్ని ఫ్రీ ఎస్ఈఓ టూల్ గురించి మాట్లాడాలనుకున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆర్టికల్ రీరైట్ tool.com అండి. ఈ టూల్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఆర్టికల్ తీసుకొని ఆ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపిస్తాను. సో ఎలా అవి ఇదవుతుంది, ఎలా రీరైట్ చేస్తుంది, ఇలా రీరైట్ చేసిన కంటెంట్ని మనం వాడుకోవచ్చు మళ్ళీ. సో అది 100% జెన్యూనా కాదా, అంటే యూనికా కాదా అనేది మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని అంటే ఒక ఆర్టికల్ తీసుకుంటాను. ఒక ఆర్టికల్ తీసుకుని దాన్ని రీరైట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 16webseo.com అండి. ఈ సైట్ వచ్చేసి ఈ సైట్కి వెళ్ళి నేను ఒక ఆర్టికల్ తీసుకుంటాను. ఆ ఆర్టికల్కి తీసుకున్న తర్వాత ఒక్కొక్క టూల్ ఎలా ఉపయోగపడుతుంది, సో ఆ పర్టికులర్ ఆర్టికల్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, ఎలా జనరేట్ చేసుకుంటున్నాం అనే దాని మీద మనం ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే 16webseo కూడా నేను అలానే చేస్తాను. బట్ కంప్లీట్గా 100% అలా కాపీ పేస్ట్ చేస్తూ ఆర్టికల్ రీరైట్ చేస్తూ రాయడం కంటే కొన్నిటిని మనం సొంతంగా రాయడం చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన గూగుల్ యాడ్సెన్స్, మన వెబ్సైట్కి గూగుల్ యాడ్సెన్స్ ఉంటే ఆ వెబ్సైట్ నుంచి మనం సంపాదించుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది 16webseo నా వెబ్సైట్. ఇందులో నుంచి నాకు గూగుల్ యాడ్సెన్స్ జనరేట్ అవుతుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ నేను కొన్ని అఫిలియేట్ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెడతా ఉంటాను ఇందులో. సో దీన్ని మీరు ఫాలో అయితే చాలా వరకు మీకు కొన్ని టిప్స్ ఇవ్వడం, అంటే కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ద్వారా మీరు సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో క్లిక్ బ్యాంక్ ఎలా ప్రమోట్ చేయాలి, ఇక్కడ చూడండి. అమెజాన్ యాడ్ కూడా నేను ఇక్కడ పెట్టాను. సో ఈ సైట్ వచ్చేసి ఓవరాల్గా ఇండియా, యూఎస్ఏ, రష్యా, తర్వాత పాకిస్తాన్, జర్మన్ ఇలాంటి ప్లేసెస్ నుంచి నాకు ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి ఈ వెబ్సైట్కి. మీరు అలెక్సా ర్యాంక్స్ కూడా చూడొచ్చు. బట్ ఈ మధ్య కాలంలో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంత టైం కేటాయించలేకపోయాను. బట్ ఈ సైట్ కూడా నాకు మంచి ఉపయోగాన్ని ఇస్తుందండి. సో ఇందులో చూడండి, బ్యాక్ లింక్స్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఎస్ఈఓ, అఫిలియేట్ మార్కెటింగ్. సో చూడండి, అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్ నుంచి ఎలా సంపాదించాలి ఇవి కూడా పెట్టాను ఇందులో. మీకు మనీ ఆన్లైన్ యాడ్సెన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, అమెజాన్ ఎస్ఈఓ బుక్స్. అంటే ఎస్ఈఓ బుక్స్ అంటే ఏదైతే అమెజాన్లో ఉన్నాయో అదే బుక్స్ నేను ఇక్కడ కూడా సేల్ చేస్తున్నాను. ఈ పేజ్ నుంచి కూడా సేల్ చేస్తున్నాను. సో మీరు అలా కూడా లీడ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ తీసుకుందాం. ఒక ఆర్టికల్ తీసుకొని దాన్ని ఎలా ఆ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది ఈరోజు మనం చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, హౌ టు ప్రమోట్ క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ అని ఉంది. ఈ ఆర్టికల్ నేను తీసుకుంటాను. ఈ ఆర్టికల్ తీసుకొని, సో చూడండి, నా పోస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు. ఫస్ట్ స్టార్టింగ్లో రాగానే ఒక ఇమేజ్ కనబడుతుంది. ఆ ఇమేజ్కి నా టైటిల్కి సేమ్ పేరు ఉంటుంది. ఆ సేమ్ పేరు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా సేమ్ ఈ ఇమేజ్ వచ్చినా సరే మన బ్లాగ్ పోస్ట్కి పెట్టుకోవచ్చు. సో ఒక బ్లాగ్ పోస్ట్లో మినిమం క్వాలిటీ చూసుకోవాలి. అంటే మనకు అన్ని రకాలుగా డబ్బులు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూస్తే సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నేను బింగ్లో ప్రమోట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బింగ్ నుంచి ప్రమోట్ చేశాను అనుకోండి. ప్రింటెస్ట్ నుంచి ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, అంటే ప్రింటెస్ట్లో నేను షేర్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను ప్రింటెస్ట్కి వెళ్ళి డైరెక్ట్గా డ్రైవ్ ట్రాఫిక్ కాబట్టి, లేదంటే డ్రైవ్ ట్రాఫిక్ అంటే నేను కొన్ని బోర్డులు తయారు చేసుకున్నాను ఇందులో. సో అలా నేను చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన కొన్ని సైట్స్ కూడా కొన్ని ప్రోడక్ట్లు కూడా నేను షేర్ చేయడం జరిగింది. 15 ఇంచెస్ ల్యాప్టాప్ ఒకటి, క్లోత్స్ ఒకటి, అండ్
ఎకో అమెజాన్ ఒకటి, హోమ్ డెకోర్స్, హోమ్ థియేటర్స్, ఐడియా ఆఫ్ హౌస్. సో ఇవన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈ మడ్ ప్రెగ్నెన్సీ గురించి అండ్ మొబైల్స్ గురించి నేను అన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ కాబట్టి ఈ క్లిక్ బ్యాంక్ సంబంధించిన ఒక్కటి కూడా లేదు కాబట్టి నేను ఇప్పుడు క్లిక్ బ్యాంక్ ప్రమోషన్ అని బోర్డు క్రియేట్ చేస్తున్నాను అండి. సో క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ చేస్తున్నాను అండి. ఎవరినైనా తీసుకోండి, లైక్ అఫిలియేట్ సీక్రెట్స్. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చూస్ ఫ్రమ్ ది కాంటాక్ట్. ట్విట్టర్ తీసుకుందాం. సో ట్విట్టర్ కూడా ఆన్లైన్లోనే ఉంది. సో ఆథరైజ్ చేశాను. సో రీడైరెక్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను, నా బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, లేదంటే బ్యాక్కి వెళ్ళి ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేశానండి. షేట్ ఇది అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన సైట్ కాబట్టి మేబీ ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ఇలా కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే నేను చేశాను. సో ఇక్కడ చూడండి సోషల్ మీడియా ఉంది. అండ్ దెన్ ఇమీడియట్గా చూడండి రిలేటెడ్ ఈ బుక్స్ ఉన్నాయండి. ఈ బుక్స్ వచ్చేసి ఏంటంటే ఇవి అన్ని క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్స్. చూడండి ఇక్కడ యాడ్ బై క్లిక్ బ్యాంక్ అని చూపిస్తుంది. సో ఈ క్లిక్ బ్యాంక్ అంటే ఈ పేజెస్ నుంచి ఎవరైనా ఏదైనా కొన్నా సరే నాకు డబ్బులు వస్తాయి, జనరేట్ అవుతుంది క్లిక్ బ్యాంక్ నుంచి. అండ్ ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళీ పోస్ట్ రాశాను. పోస్ట్ ఇమీడియట్గా నాకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, యాడ్సెన్స్ బ్యానర్ ఉంది. సో ఇమీడియట్గా మళ్ళీ కంటెంట్ వస్తుంది. మళ్ళీ ఇమేజ్ పెట్టాను. చూడండి హౌ టు ప్రమోట్ క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్. సో ఒక ఇమేజ్ సేమ్ ట్యాగ్ లైన్ తోటి. సో ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ పేజ్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ ఆర్టికల్ని కాపీ చేసుకొని ఇప్పుడు వేరియస్ ఫ్రీ ఆర్టికల్స్లో మనం ఎలా ఇచ్చేసుకోవాలి, సో ఎలా టూల్ ఉపయోగించుకోవాలనేది చూద్దాం. అంటే కొన్ని టూల్స్ మాత్రమే చెప్తున్నాను. ఆ టూల్స్ నుంచి మీరు ఇమీడియట్గా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన కాన్సెప్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ rewritertool.com. సో ఆర్టికల్ rewritertool.com ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి smallseotools.com. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇందులో చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మాల్ ఎస్ఈఓ టూల్ రీరైట్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్తే ఈ టూల్ చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా అన్ని రకాల టూల్స్, ఎస్ఈఓ టూల్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ప్లగరిజం చెక్ చేసుకోవచ్చు, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు, ఆర్టికల్ రీరైట్ చేయొచ్చు, కీవర్డ్ పొజిషన్ చెక్ చేసుకోవచ్చు, అండ్ గూగుల్ పేజెస్ చెక్ చేయొచ్చు. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. బ్యాక్లింక్స్ మేకర్ చెక్ చేసుకో, గ్రామర్ చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్ ఎస్ఈఓ స్కోర్ చెక్ చేయొచ్చు, గూగుల్ పేజ్ ర్యాంకింగ్ చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పింగ్ వెబ్సైట్ టూల్ చెక్ చేసుకోవచ్చు, తర్వాత బ్యాక్లింక్ జనరేట్ చేయొచ్చు, లింక్ ట్రాక్ చేయొచ్చు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో మీరు వెళ్తే మోస్ట్ ప్రాబ్లమ్ మీకు లేని టూల్ అంటూ లేదు. ప్రతి టూల్ ఇందులో ఇన్సర్ట్ చేశారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ టూల్. సో మీరు ఇది వాడినట్టయితే మీ సైట్కి సంబంధించిన ప్రతిదీ మీరు జనరేట్ చేసుకోవచ్చు. XML సైట్ మ్యాప్ జనరేట్ చేయొచ్చు, డొమైన్ అథారిటీ చెకప్ చేయొచ్చు, ఓకే, హూ ఈస్ చెక్కర్ చేసుకోవచ్చు, ఓకే, అన్నీ చూడండి ఎన్ని టూల్స్ ఉన్నాయి. అనెక్స్ చెక్ చేసుకోవచ్చు, గూగుల్ ఇండెక్స్ చెక్ చేసుకోవచ్చు, సిమిలర్ పేజ్, లింక్ పేజ్ క్యాలిక్యులేటర్, డొమైన్ IP చెకప్, రిసెప్షన్ లింక్ చెకప్, URL రీరైటింగ్ టూల్, అన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి. smallseotools.com మోస్ట్ డేంజరస్, ఈజీ, ఫ్రీ టూల్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇది. మీరు కనుక యూజ్ చేసినట్టయితే ఆసమ్, మీ వెబ్సైట్కి అసలు తిరిగేలేదు. సో మూడోది వచ్చేసి spinword.com. ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండి. అన్నీ ఇప్పుడు నేను చూపించే ప్రతి సైట్ కూడా ఫ్రీ. సో జస్ట్ ఇక్కడ మీరు ఆర్టికల్ నేను కాపీ చేసుకున్న ఆర్టికల్ ఇక్కడ పెట్టండి, వెరిఫై చేయండి,
వెరిఫై చేయండి, జస్ట్ గో కొట్టండి. ఇది కూడా ఆసమ్ టూల్ అండి. ఈ టూల్ వల్ల ఏంటంటే ఈజీ అనమాట. ఫాస్ట్గా మనం ఏదైనా చేయాలనుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ యూఎస్ యూనివర్సిటీస్లో అందరూ ఏం చేస్తారంటే హోంవర్క్ చేస్తారు చూడండి, ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్ కాపీ చేస్తాడు, కాపీ చేసి ఇమీడియట్గా ఇందులో పెట్టేసేసి సబ్మిట్ చేసేస్తారు. దీని నుంచి పట్టుకోవడం ప్రొఫెసర్ వల్ల కూడా కాదు. సో యూఎస్లో ఎంఎస్ డిగ్రీ చేయడం చాలా ఈజీ థింగ్. ఇలాంటి టూల్సే వాడతాం మేము, అండ్ ఈజీగా అసైన్మెంట్లు చేసేస్తాం. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ప్రొఫెసర్ పట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ కంటెంట్ మొత్తం, ఇప్పుడు నేను రాసిన కంటెంట్ మొత్తం ఇంకో ఫ్రెండ్ తీసుకుంటాడు, ఆ ఫ్రెండ్ మొత్తం చేంజ్ చేసి పడేస్తాడు. సో ఏ వర్డ్ ఏంటనేది కూడా అర్థం కాదు. సో అంత ఈజీ టూల్ అనమాట ఇది. సో మ్యాక్సిమం ఇదే యూఎస్లో స్టూడెంట్స్ అందరు అసైన్మెంట్ చేయడానికి మాత్రం ఈ టూల్ వాడతారు, spinbot.com. ప్రతి యూనివర్సిటీ వాడే టూల్ మాత్రం ఇదే. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి సాలిడ్ ఎస్ఈఓ టూల్ కూడా సేమ్ అండి. మీరు ఇక్కడ ఏదైనా ఫైల్, డాక్యుమెంట్ ఫైల్లో కానీ, పీడిఎఫ్ ఫైల్ కానీ, టెక్స్ట్ ఫైల్లో ఉంటే మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని రీరైట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ దాన్నే కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ వెరిఫికేషన్ చేసుకొని రీరైట్ చేసుకుంటే యాజ్ యూజువల్ మీకు ఎలా అయితే ఇప్పుడు రిజల్ట్ ఇక్కడ చూపించే స్పిన్బాట్లో రిజల్ట్, ఇది ఒరిజినల్ కంటెంట్ మనం పైన పెట్టాము, రిజల్ట్ వచ్చేసి ఇక్కడ ఉందండి. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఈజీ థింగ్, పట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు, గూగుల్ కూడా ఛాన్సే లేదు, సమస్య లేదు. సో ఇదొకటి. ప్లస్ స్పిన్బాట్, తర్వాత సాలిడ్ ఎస్ఈఓ టూల్ సేమ్, రెండు యాజ్ యూజువల్ కాపీ పేస్ట్ చేయడం, రీరైట్ చేయడం, రాసేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్బో స్పిన్నర్. ఇది కూడా సూపర్ టూల్ అండి. ఎట్లా అంటే ఈజీ థింగ్. ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేస్తాం, ఓకే, వెరిఫై చేస్తాం. ఇక కొన్ని లాంగ్వేజ్ ఉన్నాయి, బట్ మన తెలుగు ఉండదు జనరల్గా. వేరే స్పానిష్, ఫ్రెంచ్, డచ్, జర్మనీ, టర్కిష్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి కోడ్ పెట్టాలి, స్పిన్ చేయాలి, మొత్తం స్పిన్ వచ్చేస్తుంది, రిజల్ట్ వస్తుంది, ఈజీ థింగ్. ఇది కూడా సూపర్ టూల్. మ్యాక్సిమం అన్ని వెబ్సైట్లు వాడతారు ఇలాంటి వాటినే. సో ఇది ఒక సూపర్ టూల్. అండ్ లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టూల్ వచ్చేసి ఇది ఈజెడ్ రీరైటర్ ఆర్టికల్. సో ఇది కూడా రీరైట్ ఈజీ థింగ్ అనమాట. ఫాస్టెస్ట్ వే, రీరైట్ చేస్తే ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఫాస్టెస్ట్ వే, సింపుల్ టూల్ అనమాట. మీరు కాపీ చేసిన పేస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం వచ్చేసిందంటే రీరైట్ చేసిన ఆర్టికల్ చూడండి, మొత్తం రీరైట్ చేసిన టూల్. సారీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రీరైట్ చేసిన టూల్ 100% జెన్యూనా కాదా అని చూపించడం కోసం ఇంకొక టూల్ ఉంది. ఆ టూలే ప్లగరిజం చక్కర్ అండి. SmallSEOtools.comలో ఈ ప్లగరిజం చక్కర్ ఉంటుంది. ఇప్పుడు నా వెబ్సైట్లో నేను కాపీ పేస్ట్ చేసుకున్న ఆర్టికల్ని ఫస్ట్ పెడతాను. ఆ ఆర్టికల్ ఎంత జెన్యూన్ అనేది, మనం ఎంత పర్సెంటేజ్ జెన్యూన్ ఉందో చూద్దాం. అండ్ దెన్ ఇప్పుడు రీరైట్ చేసిన ఆర్టికల్ పెట్టి చూద్దాం. ఆ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం వాడే కంటెంట్ అంటే ఈ టూల్స్ వల్ల మనకు ఉపయోగం ఉందో లేదా అని మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా వెబ్సైట్ నుంచి కాపీ చేసిన ఆర్టికల్ని ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ దీనికి సంబంధించిన ఒరిజినాలిటీని చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను వెరిఫికేషన్ కోడ్ NSIPT. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. సో ఇది చెక్ అవుతుందండి. సో చెక్ చేసిన తర్వాత దీనికి యూనిట్ క్వాలిటీ ఎంత, ఇప్పుడు మనం ఆల్రెడీ నా వెబ్సైట్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇది ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేసి ఉంటుంది కాబట్టి జెన్యూన్ చూపించదు. ఎక్కడ ఆల్రెడీ మన వెబ్సైట్లో వాడిన కొన్ని పేజెస్ తప్పితే, కొన్ని లైన్స్ తప్పితే మిగతా అంతా ఆల్మోస్ట్ కాపీయే చూపిస్తుంది. అండ్ దెన్ మనం రీరైట్ చేసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పిన్బాట్లో ఒకటి రీరైట్ చేశాను, ఆర్టికల్ రీరైట్ ఇక్కడ కూడా రీరైట్ చేశాను, టర్బోలో చేశాను, అన్నీ చేశాను. ఏదో ఒక దాంట్లో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పిన్బాట్లో తీసుకుందాం. సో స్పిన్బాట్ అనేది ఈజీ థింగ్ కాబట్టి, ఫాస్టెస్ట్ వే కాబట్టి, చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి ఒరిజినల్ కంటెంట్ నేను నా వెబ్సైట్ నుంచి తీసుకుంది. అండ్ ఇప్పుడు నేను రీరైట్ చేసిన టూల్లో నుంచి తీసుకుంటున్న కాపీ చేసుకుంటున్నానండి. కాపీ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ ప్లగరిజం చక్కరికి వెళ్ళి చూడండి 7% మాత్రమే యూనిక్. ఎందుకంటే ఆల్రెడీ నా వెబ్సైట్లో ఈ కంటెంట్ మొత్తం ఉంది కాబట్టి 7% మాత్రమే చూపించింది. సో ఇప్పుడు నేను రీరైట్ చేసి కాపీ చేసుకున్న
కాపీ చేసుకున్న ఆర్టికల్ని ఇప్పుడు పెడతాను. సో ఇప్పుడు మళ్ళీ న్యూ విండో ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం అంటే రీరైట్ చేసుకున్న కంటెంట్ని ఇక్కడ కాపీ చేశాను. సో ఇప్పుడు దీని ఒరిజినాలిటీ చూద్దాం. మ్యాక్సిమం 90 నుంచి 100% వరకు ఒరిజినాలిటీ వస్తుంది. చూడండి, యూనిక్ వస్తుంది. 10% వస్తుంది, ఎందుకంటే కొన్ని వర్డ్స్ కలుస్తాయి. సో అది మనం ఏం చేయలేము. టు, దీలు, ఆఫ్, ఎక్స్క్యూజ్ మీ అలాంటివి కొన్ని ఉంటాయి. హోమ్ పేజ్ అలాంటివి ఉంటాయి. అలాంటివి మనం ఏం చేయలేము. KTCUZ ఒక్క నిమిషం అండి. సో browsing just a second. Copy paste and next enter code NRJAP. సో చెక్ ప్లగరిజం చూడండి, ఆసమ్ మీకు వస్తుంది. ఇప్పుడు రచ్చ, మన తెలుగులో చెప్తాం కదండి, రచ్చ అయిపోతుందని. ఈ టూల్ వాడితే పీవచ్చం అండి. చూడండి సేమ్ కంటెంట్ కాపీ పేస్ట్ చేశాను, ఖతం. నా వెబ్సైట్లో ఉన్నదే కాపీ పేస్ట్ చేసి రీరైట్ చేశాను, కంప్లీట్ యూనిక్ వస్తుంది. చూడండి, సేమ్ ఆర్టికల్, సేమ్ ప్యాటర్న్, సేమ్ కంటెంట్, సేమ్ ఆర్టికల్, సేమ్ హోమ్ పేజ్. చూడండి, ఇక్కడ కూడా హోమ్ పేజ్, కాంటాక్ట్ అస్, అబౌట్ అస్, మన ఆర్టికల్లో ఏదైతే ఉందో అదే ఉంది. ఇవి చూడండి, కావాలంటే నా వెబ్సైట్లో చూపిస్తాను. నేను కాపీ పేస్ట్ చేసుకున్న దగ్గర హోమ్ పేజ్, కాంటాక్ట్, అబౌట్ అస్, ఎక్సెట్రా, వేరియస్ ఆర్టికల్. అంటే దాన్ని అటు ఇటు రాస్తుంది కాబట్టి ఆర్టికల్ చేస్తుంది. సో ఇంకా చెక్ చేస్తుంది, 31% యూనిక్ ఇప్పటివరకు ఇంకా వస్తుంది. చూడండి, సో ప్లగరిజం చెక్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్కి. ఎందుకంటే ఒరిజినాలిటీ ఉంటేనే మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి లీడ్స్ వస్తాయి, SEOకి ఈజీ అవుతుంది. సో ఇలాంటి ఫ్రీ టూల్స్ మనం యూజ్ చేసుకుంటే దానివల్ల మనకు వచ్చే ఉపయోగమే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం ఈజీ మెథడ్. ఈజీ మెథడ్ అంటే కొంతవరకు ఈజీగా మనం జనరేట్ చేసుకోవచ్చు, కొంతవరకు మనకు తెలిసినంత వరకు మనం జనరేట్ చేయొచ్చు. సో ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఉపయోగం కోసం, నాకు మాత్రమే ఉపయోగపడాలని చెప్పట్లేదండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు కూడా ఉపయోగపడితే మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో చాలా వరకు స్టూడెంట్స్ చదివిన చాలామంది కూడా జాబులు లేక ఏదో ఒక ప్రాబ్లం ఉండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి ఇచ్చేస్తూ కాకపోతే మన దగ్గర ఇంటర్నెట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానూ ఇంటర్నెట్ ఉంటుంది. బట్ ఇంటర్నెట్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది మన దేశంలో చాలా వరకు తక్కువ. ఎందుకంటే చాలామంది చీట్ చేస్తారనే ఉద్దేశంతో ఎవరు చేయరు. బట్ ఆ కాన్సెప్ట్లో కాకుండా వేరే డిఫరెంట్ థింగ్, మీరే ఒక వెబ్సైట్ చేసుకోండి, మీరే కంటెంట్ రాయండి, మీరే కంటెంట్ రాసిన తర్వాత దాన్ని SEO చేసుకోండి. SEO చేయడానికి కూడా ఈజీ అండి. SEO కూడా ఏం లేదు, మీకు వెబ్సైట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఎక్కడ కీవర్డ్స్ పెట్టాలి, ఎక్కడ చేయాలి. సో నెక్స్ట్ నేను ఒకవేళ మీకు కావాలి అంతగా ఎవరైనా రిక్వెస్ట్ చేసి నేను ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను. SEO ఎలా చేయాలి, ఎలా బ్లాగ్ రాయాలి, ఇలాంటి థింగ్స్ అన్నీ చేస్తాను. సో ప్రాబ్లం ఏముందో తెలియదు, 30% చెక్ అయింది. మళ్ళీ నేను రీఫ్రెష్ చేసి మళ్ళీ ఒకసారి చూస్తానండి. ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు, ఒక్క నిమిషం. అంటే నా సిస్టమ్స్లో ఉండడం వల్ల మేబీ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ 100% జెన్యూన్ వస్తుంది. ఇప్పటివరకు 31% చెక్ చేసింది, 31% యూనిక్ వచ్చింది. బట్ మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాం. అంటే ఈ ప్లగరిజం సంబంధించిన చెక్కర్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఈ ఫాస్టెస్ట్ వేలో మనం చెక్ చేసుకోవాలంటే మాత్రం స్మాల్ SEO టూల్ మాత్రం ఆసమ్ అండి. సో చాలా ఎక్కువ టైం అయిపోతుంది. ఇది ఒకటి చూపించేసి ఇక నేను ఉంటానండి. సో WIK. సో ఐఎమ్ సారీ, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఐఎమ్ సారీ. బట్ 100% జెన్యూన్ మాత్రం ఖచ్చితంగా, 100% కాదు కానీ 90 నుంచి 100% జెన్యూన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, టు, దీలు, ఆఫ్లు ఇలాంటివి కామన్. సో మ్యాక్సిమం 90 నుంచి 95 వరకు ఉంటుంది. సో ఈజీ థింగ్. మళ్ళీ 31 దగ్గర సాగిపోయిందండి ఇది.
సారీ వస్తుంది 38 యూనిక్. చూడండి యూనిక్ సేమ్ అలానే ఉంటుంది. అలానే ఉంటుంది ఆర్టికల్ మొత్తం అలానే ఉంటుంది. మనం ఏదైతే తీసుకున్నామో అలానే ఉంటుంది, ఏదైతే చదవాలనుకుంటున్నారో అలానే ఉంటుంది. అలా అని మీరు కంప్లీట్గా ఇలానే ఎంత 100% యూనిక్ ఉన్నా ఇదే పెట్టేయకండి. ఇంకా కొన్ని చేంజెస్ మీకు వచ్చిన ఇంగ్లీష్లోనే రాయండి. ఇది గూగుల్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈజీగా మనం ఇచ్చేసుకోవచ్చు. సో ఆసమ్ అండి, 100% యూనిక్. చూడండి 100% యూనిక్. ఆసమ్ టు ఆసమ్ యూజ్ చేసుకోవచ్చు మనం. చాలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ మీరు టూల్స్ అన్నీ వెబ్సైట్ పేర్లతో సహా నేను వీడియోలో చెప్పాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు డైరెక్ట్గా ఈమెయిల్ వచ్చేస్తుంది, మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా చేసుకుంటే మీకు చాలా వరకు తెలుగులో స్పష్టంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, వెబ్సైట్ ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను అమెజాన్ వెబ్సైట్ ఫ్రీగా ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాను. ఎందుకంటే అంతకుముందు వీడియోలో నేను 20 minutesలో వెబ్సైట్ ఎలా చేసుకోవాలి, అమెజాన్ అఫిలియేట్ సైట్ని ఎలా చేసుకోవాలని చెప్పాను. బట్ ఈసారి ఫ్రీగానే మనకి ఎలాంటి అంటే డబ్బులు లేకుండా వర్డ్ప్రెస్ ఒక డొమైన్ హోస్టింగ్ ఉంటుంది. డొమైన్ హోస్టింగ్ మీరు కొనుక్కోవాలి, తప్పదు. అది లేదు అనుకుంటే మేము కొనుక్కోలేము సార్, అంత డబ్బులు సార్ అనుకున్నా లేదు భయ్యా మేము కొనుక్కోలేము, కావాలంటే మాకు ఇప్పుడు ఈ హోస్టింగ్ డొమైన్ కావాలి అనుకుంటే నేను చిన్న ప్రాసెస్ త్రూ వెళ్తున్నానండి. సో మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. సో ఆ ప్రాసెస్ నుంచి మనం చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఫ్రీగా కాకపోయినా చీప్ ఛార్జ్లో నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇది ఈరోజుకున్న వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, ఖచ్చితంగా చేయండి. వీడియోలు వస్తూనే ఉంటాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు డబ్బులు సంపాదించండి, నేను డబ్బులు సంపాదిస్తాను. మన అల్టిమేట్ గోల్ వచ్చేసి డబ్బులు. మన పేరెంట్స్ కూడా మనల్ని చాలా వరకు అంటే వాళ్ళు బాధపడకూడదు. ఇప్పుడు ఇండిపెండెంట్గా నువ్వు బతకగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ మనం హ్యాపీగా ఉంటూ బిందాస్ మీకు ఫ్రీ టైంలోనే ఇలాంటి వెబ్సైట్లు పెట్టుకోండి, బ్లాగ్ రాయండి, లేదంటే బ్లాగ్ పోస్ట్ ఫ్రీగా ఉండేవి. ఇప్పుడు మీరు జనరల్గా డబ్బులు పెట్టుకోవాలని వెబ్సైట్ చేయించుకోవడం అన్నీ చేసుకోవాలనుకుంటే మీకు చాలా ఉన్నాయి. బ్లాగ్ స్పాట్ ఉంది. ఆ బ్లాగ్ స్పాట్ నుంచి కూడా మీరు ఈజీగా ఒక 3-4 months 10-15 ఆర్టికల్ రాయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయండి, అడ్వర్టైజ్ చేసుకోండి. షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అరే చదువురా, జస్ట్ మామూలుగా చదవరా బాబు అని చెప్పండి. మొత్తం చేయడం వల్ల మీకు కొన్ని వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ రావడం వల్ల మీరు యాడ్సెన్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా లీడ్స్ పెరుగుతాయి, మీకు ఆటోమేటిక్గా ఇది చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకోవచ్చు అండి. సో ఇప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.